ఇదే చూస్తూ ఉన్నాం ప్రచారంలో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మీరు అన్నట్టు మహిళల మీద దెబ్బలు, లేకపోతే దేవుని మీద ఒట్లు, ఆడిగోయొట్లు, ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంటుందండి? నవ్వడం అనేది అందరికి వస్తూ ఉంది. బట్ ఈ ఒట్లేంది, కొట్టడాలేంది, అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అంటే కొంచెం దొంగలే ఎక్కువ ప్రమాణాలు వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎందుకంటే ప్రజలు ఇంకా ఆల్రెడీ నమ్ముతలేరు. అబద్ధాలు చెప్పి నీ ఏం చేస్తలేడని చెప్పి ఆల్రెడీ నమ్ముతలేరు. నమ్మించడానికి దొంగ ఏం చేస్తాడు? ఒట్లేస్తాడు, నమ్మండి అని చెప్పి. లాజిక్ ఇట్లా ఉందా? అది అంతే కదా మరి. ఓకే, మీరు వేస్తారా? ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్ళి ఒట్లేసి ఎవరికైనా చెప్తారా? ఒక్కసారి వేస్తే అయిపోతుంది కదా. ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? మీరు మాట మీద నిలబడే మనిషి కాబట్టి మిమ్మల్ని నమ్ముతారు. మాట మీద నిలబడని మనిషి ఎట్లా బతుకుతారు? ఇట్లా ఒట్లేసుకుంటూనే బతుకుతారు. ప్రజలుగా నమ్మే పరిస్థితిలో అయితే లేరు. వాళ్ళకి తెలుస్తుంది, బాధను అనుభవిస్తున్నారు వాళ్ళు. పొలాలు ఎండిపోయి, ఆటో అన్నల ఆత్మహత్యలు, మన రైతుల ఆత్మహత్యలు, స్టూడెంట్స్కి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి అది ఇవ్వకపోవడం, జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పి మనం ఇచ్చిన జాబ్స్ వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకోవడం. ఏం చేస్తున్నారు? కనీసం ఎవరైతే నిరుద్యోగులను కాంగ్రెస్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు దగ్గర తీసుకొని ప్రచారం చేయండి, మీకు అది ఇది ఇస్తామని చెప్పి అన్న వాళ్ళను కనీసం గడప కూడా తొక్కనిస్తలేరు. ఇప్పుడు వాడుకొని వదిలేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా అభివృద్ధి చేయాలని అయితే ఏం లేదు కదా. మీరు ఇంకో విషయం, దాడులండి. మా నారాయణఖేడ్లోనే, సిర్గాపూర్లోనే ఒక తాండలో మీరు పని సరిగా చేస్తలేరు అని చెప్పి, రోడ్ వర్క్ సరిగా చేస్తలేరు, మట్టితోటి వేస్తున్నారు అనమాట. 70 to 80% మట్టితోటి వేస్తున్నారు ఇసుకతో కంటే అని చెప్పి ప్రశ్నిస్తే మా కార్యకర్తను కొట్టి చంపేసినరు. ఇట్లాంటిది ఇంకా మా బాణాపూర్ ఎక్స్ సర్పంచ్కి అటాక్ చేసిండ్రు, ఇంకో తాండలో ఇంకో మనిషిని అటాక్ చేసిండ్రు. ఈ 3-4 నెలలనే ఇన్ని అటాక్స్ అయితే 10 సంవత్సరాల్లో ఇట్లా కొట్టుకొని చచ్చిపోలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతుండ్రు? స్టేట్ వైడ్, ఇది కూడా స్టేట్ వైడ్ ఎంతో మంది మీద దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళది హత్యా రాజకీయాలు, గుండాయిజం, దాదాగిరి, ఇవ్వ రాజకీయాలు అంటే మీకు ఏంది ఇది? అంతే. వచ్చిన తర్వాత మార్పిట్నే ఉంటుంది ప్రజా రాజ్యంలో. ఈ మాత్రమైన దాడులు జరుగుతూ ఉంటాయి. రైట్, అది వదిలేద్దాం. ఇప్పుడు పాలిటిక్స్లో అండి మనం అంటే మీరు మాట్లాడిన తర్వాత, మీ చూసిన తర్వాత కొంచెం మహిళలకు తక్కువ స్పేసే, రైట్? మనం అనుకుంటే కొంచెం మేల్ డామినేషన్ పాలిటిక్సే ఉంటుంది ఇక్కడ కూడా. బట్ ఇప్పుడిప్పుడే కొంతమంది ఏమో లీడర్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఫైట్ చేసిన తర్వాత వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేసి గెలుస్తూ ఉన్నారు. బట్ ఏదైతే ఇట్లాంటి ప్రశ్నించే గొంతుకలు అయితేనేది, లేకపోతే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహిళా లీడర్లకు సంబంధించి, లైక్ కవిత మేడంకి సంబంధించి మనం మాట్లాడదాం. ఆమెను ఒక ఇట్లాంటి కేసులు పెట్టేసి, ఒక అక్రమ కేసులు పెట్టేసి ఈరోజు తిహార్ జైలు ఆడదాకా తీసుకుపోతున్నారు. దీన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు? మహిళలను నొక్కడం చాలా బాధాకరమైన విషయం. కవితక్క ఎంతో స్ట్రాంగ్గా మన ఉద్యమ టైం నుండి ఉద్యమకారులుగా పోట్లాడి ముందుకొచ్చి తను చేసి మినిస్టర్, ఎమ్మెల్సీ అయ్యి, ఎంపీ అయ్యి, షీస్ డన్ లైక్ అ లాడ్ ఆఫ్ వర్క్. అయినా కూడా ఏంది, గట్టిగా మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ముందుకెళ్తుందని చెప్పి అక్రమ కేసులు వేసి లోపలేసినారు. కానీ తను భయపడతలేదు కదా. ఏమని చెప్పింది? ధైర్యంగా నేను లోపలికి వెళ్తున్నాను, మీరందరూ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను తప్పేం చేయలేదు, తప్పు చెయ్యని దానికి నేను ఎలాగో బయటికి వస్తాను. అండ్ రేపటి దినం తను ఇంకా వెరీ ఫెరోషియస్లీ షిల్ రోర్, బికాజ్ షీ నోస్, ప్రజలకు కూడా తెలుస్తుంది ఏం చేయకుండా వీళ్ళు ఇంత అక్రమంగా వేస్తున్నారు కాబట్టి ప్రజలకు కూడా ఒకటి వచ్చి అసలు సహించేది లేదంటారు. అండ్ ఉమెన్ అనేది రావాలి పాలిటిక్స్లో వచ్చి, వీ నీడ్ టు బయటికి మాట్లాడి మేం చేయగలుగుతాము అన్నది ముందుకు రావాలి. ఓకే. అండ్ ఐ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేమ్ దట్ మీరు ప్రశ్నించండి, మీరు మాట్లాడండి, తప్పేం లేదు. వాళ్ళు ఏం చేసినా భయపడేది లేదు, ముందుకు వెళ్ళేదే, ముందుకు సాగేదే, అంతే. ఆగేదైతే తగ్గేదైతే లేదు.